బుచ్చిరెడ్డిపాలెం నుంచి వవ్వేరు గ్రామానికి రోడ్డు నిర్మాణానికి కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో 80 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం 19వ వార్డు వవ్వేరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वमां भवोद्भवाय नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। नीराजं दर्शयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि दिव्यरक्षां धारयामि नमस्करोमि। हर हर नमः पार्वती पदगे हर हर महादेव शंभो शंकर हर। भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो पुरुषः पादो भवात् पुनः। वै नमो नमः भवे भवेनाति भवे भवस्वमां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मन। ఒకసారి వచ్చింది అమ్మ ఒడి వచ్చింది కదా, 3 సార్లు పడింది కదా, పట్టుకోమ్మ. 2750 రేపు జనవరి నుంచి 3000 ఇస్తారు. చేయూత పడింది కదా 18750. ఎన్నిసార్లు వచ్చింది? 56250 రూపాయలు. ఆరోగ్యశ్రీ కింద ఎవరు చూపించుకొని ఉన్నారు? 25,000 పడింది హాస్పిటల్కి పోతారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు వవ్వేరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు 97,500 గడపలు తిరిగాం. ఆగస్టు 1వ తేదీ జొన్నవాడలో అమ్మవారి ఆశీర్వాదం, స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. కోవూరు నియోజకవర్గంలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో లబ్ధి పొందున్నారు. పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు అందరూ కూడా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా కోరుకుంటున్నారు. ఇకపోతే వవ్వేరు గ్రామ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వవ్వేరు బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారు 80 లక్షలు శాంక్షన్ చేశారు ఏఎంసీ నిధుల నుంచి. ఈరోజే ఆ రోడ్డు ప్రారంభించాం. 1.5 నెలలో పూర్తి చేసి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి వవ్వేరు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వవ్వేరు 1లో ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈరోజు మనం 21,80,000తో రైతు భరోసా కేంద్రాన్ని కూడా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు 1వ తేదీ నుంచి ఇవ్వబోతా ఉన్నాం. మన నియోజకవర్గంలో 858 కొత్త పెన్షన్స్ శాంక్షన్ అయినాయి.
బుచ్చిరెడ్డిపాళెం రూరల్లో 100 మందికి శాంక్షన్ చేశాం. బుచ్చిరెడ్డిపాళెంలో 122 శాంక్షన్ చేశాం. కోవూరు మండలంలో 209 పెన్షన్స్ శాంక్షన్ చేశాము. కొడవలూరు మండలంలో 146, విడవలూరు మండలంలో 115, ఇందుకూరుపేటలో 166. ఎవ్వరు కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో చేశారు, కొత్త రాష్ట్రంలో చేశారు. 64 లక్షల పెన్షన్స్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. రేపు 1వ తేదీ ఇవ్వబోయే పెన్షన్స్తో కలుపుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 35 లక్షల మందికే పెన్షన్స్ ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 64 లక్షల వరకు మనం పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, చంద్రబాబు కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా ఈ రాష్ట్రానికి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ఎన్నుకునేందుకు, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ ఆటలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన 9 సంవత్సరాలు కొత్త ఉమ్మడి రాష్ట్రంలో ఎలగబెట్టాడు చంద్రబాబు. కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎలగబెట్టాడు. ఏమీ చేయలేదు. వాగ్దానాలకు పరిమితం అయిపోయి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 600 వాగ్దానాలలో ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. ఆయన మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడంట, ప్రజలను వెలగబెడతాడంట. దానికి తోడు ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్, అతను ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాదు. వ్యాన్ ఎక్కడం, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ని చదవడం, మమ్మల్ని తిట్టడం, మా నాయకుడిని తిట్టడం, ఇదే పని అయిపోయింది ఇద్దరికి. వీళ్ళు ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవరు మాట్లాడతారు బాబు?